25వ కీర్తన నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్యంలో కీర్తనాకారుడు చెప్పేది ఏంటంటే, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహించకూడదు అనే మాట. మరి నీ కొరకు కనిపెట్టు వారు ఎవడును సిగ్గునందడు అనే మాట మనం చూస్తున్నాం. మనందరి జీవితాల్లో శత్రువులు ఉంటారు. ఆ తృణీకరించేవారు, తిరస్కరించేవారు, ద్రోహం చేసేవారు, లేకపోతే రకరకాలుగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవాన్ని ప్రేమించని వారు ఉంటారు. ఎందుకంటే మనం మన జీవాన్ని ప్రేమిస్తున్నాం, మన క్షేమాన్ని, అభివృద్ధిని మనం ప్రేమిస్తాం కాబట్టి మన శత్రువులు ఎవరో మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ 25వ కీర్తనలో దావీదు ఏమన్నాడంటే 19లో, నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించున్నారు అన్నాడు. కాబట్టి శత్రువులు అనేవారు ఉంటారు. మరలా చెప్తున్నాను, తృణీకరించేవారు, తిరస్కరించేవారు, విసర్జించేవారు, ద్రోహం చేసేవారు, హింసించేవారు, ఇలాగ మన జీవితాల్లో శత్రువులు ఉంటారు. అయితే ఈ శత్రువులను బట్టి మన జీవితంలో మనము విసుగు చెందకూడదు, కానీ విశ్రాంతి పొందాలి. అదే ప్రభువులో ఉన్న గొప్ప ధన్యత. కారణం ఏంటంటే, నువ్వు విశ్రమించినప్పుడే వారు నీకు పాదపీఠంగా చేయబడతారు. 110వ కీర్తన 1వ వచనంలో చెప్పినట్లు. కాబట్టి 25వ కీర్తనలో ఈ శత్రువులను మనము ఎలాగూ ఎదుర్కోవాలి, వారి విషయంలో మనం ఎలాగూ విశ్రాంతిని పొందాలి అని అంటే, దానికి ఇదే కీర్తనలో 6వ వచనంలో ఏమన్నాడంటే, నీ కరుణ అతిశయములను, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండే ఉన్నవి కదా. బాల్య పాపములను, అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దన్న. కాబట్టి ఇక్కడ దావీదు ద్వారా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న సంగతిని మనం గమనిస్తే, పూర్వం నుండి కూడా దేవుడు పాపములను జ్ఞాపకం చేసుకునే నిబంధనను ఆయన అనుసరించలేదు, లేదా ఆ నిబంధనను ఆయన విధించలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మనం గమనించినట్లయితే పాపములను జ్ఞాపకం చేసుకునే నిబంధనకు వారికి సంబంధం లేదని మనం ధ్యానం చేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17లో చెప్పినట్లుగా 430 సంవత్సరాల తర్వాత అబ్రహాముతో దేవుడు పూర్వకాలమందే స్థిరపరచబడిన నిబంధనకు 430 సంవత్సరాల తర్వాత ఈ పాపములు జ్ఞాపకం చేసుకునే నిబంధన వచ్చింది. ఇక్కడ విజయం అంతా నిబంధనలోనే ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కవనెంట్ లోనే మన విక్టరీ ఉంటది.
హాయిపట్నం మీదకి ఎంతమంది వెళ్ళారు యుద్ధానికి? 3,000 మంది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో అక్షరం వచ్చిన రోజు ఎంతమంది చనిపోయారు? 3,000 మంది. సో దీనిని బట్టి 32వ అధ్యాయంలో అక్షరం వచ్చినప్పుడు 3,000 మంది చనిపోయారు, 32:28. ఆత్మ వచ్చిన రోజు అపోస్తుల కార్యాలు 2:41లో 3,000 మంది చేర్చబడ్డారు. సో ఇప్పుడు 3,000 మంది యెహోషువ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు యుద్ధంలో ఎందుకు ఓడిపోయారు అని అంటే అక్కడ ఏమనుందంటే యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే వచనం 11లో నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు అన్నాడు. ఎంతమంది వెళ్ళారు? 4వ వచనం 3,000 మంది. సో 3,000 అనే సంఖ్య ఏం చెప్తుంది? కవనెంట్ చెప్తుంది. 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునే నిబంధన ఉంది. 2 పాపములను జ్ఞాపకం చేసుకునే నిబంధన ఉంది. మరి ఇక్కడ ఏం జరిగింది? పడిపోయిన గోడను తిరిగి కట్టాడు, లేదా పడిపోయిన గోడను తిరిగి కట్టే విధంగా ప్రవర్తించాడు. ఎవరు? ఆకాను. ఆకాన్ అంటే కలవరం. గలతీయులకు రాసిన పత్రికలో కూడా పడగొట్టబడిన గోడను మరలా కట్టేవాడు, కలవరపరిచేవాడు. సో అందుకనే ఆకాను ఆకోరుకు గురి చేశాడు. గలతీ పత్రిక 6లో పౌలు ఏమన్నారంటే 17లో నేను యేసు యొక్క ముద్రలు ధరించాను, ఇక మీదట ఎవడు నన్ను బాధ పెట్టొద్దు లేదా శ్రమ పెట్టొద్దు. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో యెహోషువ ఏమన్నాడు చూడండి, 25. అప్పుడు యెహోషువ నీ వేళ మమ్మును బాధపరిచితివి. పౌలు ఏమన్నాడు? నన్ను బాధ పెట్టొద్దు అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? నీవు నన్నేల బాధ పెట్టితివి అన్నాడు. కాబట్టి ఈ ఆకోరు లోయ ఏదైతే ఉందో బాధలోయ అని అర్థం. తెలుగులో బాధలోయ. బాధ ఎందుకు వస్తుందంటే ఈ పడిపోయిన వాటిని తిరిగి కట్టేవాడు వల్ల వస్తుంది బాధ. ఈ పడగొట్టబడిన దాన్ని తిరిగి ఎవరైతే కడుతున్నారో వారి వల్ల బాధ వస్తుంది. ఎందుకంటే పడిపోయినది మరలా కడుతున్నారంటే దాని అర్థం ఏంది? ఎఫెసీ 2:14 ప్రకారం ఏదైతే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఉందో దాన్ని మరలా కడుతున్నారు. గలతీ పత్రిక 2:14 సువార్త సత్యం చొప్పున తిరిగి క్రమంగా నడవట్లేదు. గలతీ 5:25 ఆత్మానుసారంగా నడవట్లేదు, శరీరాన్ని తీసుకొని వస్తున్నారు, దేవుని పనిని పాడు చేస్తున్నారు. సో అందుచేత వీళ్ళు బాధ పెట్టేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? శత్రువు మన పాళెంలోనే ఉన్నాడు. హాయిపట్నం మీదకి వెళ్ళేటప్పుడు ముందు వీడిని సెట్ చేసుకుంటే మంచిది. వీడిని సెట్ చేసుకోకుండా హాయిపట్నం మీదకి వెళ్ళి ఓడిపోయారు. యెహోషువ ఏమని ఏడుస్తున్నాడంటే 6వ వచనంలో అయ్యో ప్రభువా ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా 7వ వచనం తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 9వ వచనంలో కనానీయులు ఈ దేశ నివాసులందరూ వింటే ఏమైద్ది? ఇక మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. అంతే కదా. ఇప్పుడు ముందు చాలా పట్నం స్వాధీనం చేసుకోవాల్సిన బోర్డులను ఉన్నాయి. ఇది సెకండ్ సిటీ ఓన్లీ. ఫస్ట్ సిటీ జెరికో, సెకండ్ది హాయి. ఎరుకో పట్నం పడింది, ఇప్పుడు హాయి పట్నం పడేయాల. ఒక పట్నం పడింది దేవునికి స్తోత్రం అనుకునే లోపు వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే మామూలుగా ఉంటదా? అవతల ఉన్న శత్రువులందరూ భయపడిన వాళ్ళందరూ ఇప్పుడు మీదకి వచ్చేస్తారు ఒకేసారి. ఒరే వాళ్ళు ఓడిపోయారు, రంట్రా చేసేద్దాం మొత్తం అని వచ్చేస్తారు. అప్పుడు ఏమంటున్నాడంటే మమ్మల్ని ఎందుకు ఎలాగూ చేసితివి అని అంటున్నాడు. అప్పుడు ప్రభు చెప్పారు ఏమన్నా అంటే 10వ వచనంలో లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు.
ప్రార్థన చేస్తున్న యెహోషువతో అంటున్నాడు, నువ్వు ఒక మంచి నాయకుడివే కదా, మరి ఒక మంచి నాయకుడు అయినప్పుడు మన దండులో మన పాళెంలో మనలోనే ఉన్న శత్రువును నువ్వు ఎందుకు గుర్తించలేదు? నువ్వు హాయిపట్నం మీదకి వెళ్ళిపోతున్నావు గాని అసలు ముందు మనలో ఉన్నవాడిని గుర్తించు. నువ్వు మనలో ఉన్నవాడిని గుర్తిస్తే నువ్వు హాయిపట్నాన్ని ఈజీగా గెలవచ్చు. ఎవరు మనలో ఉన్నవాడు? ఆకాను అన్నమాట. ఎవరి ఆకాను? ఆకోరులోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆకోరు అంటే బాధలోయ. ఈరోజు దేవుని పనిని పాడు చేసే వాళ్ళందరూ కూడా మనల్ని బాధ పెడుతున్న వాళ్ళే. దేవుని పని ఎలా పాడవుతుందంటే శరీరం అన్నమాట. శరీరం అనేది ఎవరైతే నిరర్ధకం చేసుకోవట్లేదో వారి వల్ల మనకు బాధే. ఎందుకంటే శరీరంకు దేహానికి కొన్ని వ్యత్యాసాన్ని మనం వింటున్నాం. శరీరంలో పాపం నివసిస్తుంది. దేహము పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది. దేహం అంటే బాడీ. సో మనదొక బాడీ, మనదొక ఆర్గనైజేషన్, లేకపోతే మనదొక టీం, మనదొక వ్యవస్థ. ఓకే, ఈ బాడీకి ఒక గోల్ ఉంది. కానీ ఈ బాడీని డిస్టర్బ్ చేసేది శరీరం. అందులో పాపం నివసిస్తుంది. పడిపోయిన దాన్ని తిరిగి కడితే ఈ శరీరమును మనము నిరర్ధకం చేసుకోవట్లేదు. కాబట్టి శరీర ఆశలు చంపకెందరో సంగములను చీల్చుచున్నారు అని దేవుని సేవకులు డానియల్ గారు ఒక కీర్తన రాశారు. క్రైస్తవ సోదర అనే పాట. ఆ పాటనే క్రైస్తవ నిరీక్షణ అని మార్చి ఆ ట్యూన్ వాడి ఇంకో పాట రాసాం మనం. అంటే శరీరం ఎవరిదైతే ఉందో దాని దురాశలను సిలువ వేయట్లేదు. ఆ దురాశను ఎప్పుడైతే వాళ్ళు సిలువ వేయట్లేదో ఆ శపితమైన దాని వల్ల మనకి ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. అందుకనే ముందు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న శత్రువుని మనం గుర్తించాలి. అప్పుడు మనం యుద్ధానికి బయలుదేరాలి. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో పడగొట్టబడిన ప్రాకారం యెరికో ప్రాకారం కదా. యెరికో ప్రాకారం ఎవరెవరికి మధ్యలో ఉంది? యెరికో ప్రాకారం ఎవరెవరికి మధ్యలో ఉందంటే ఇలా చెప్తాను. అది బోయాజు యొక్క తల్లిగారైన రాహాబుకు, బోయాజు యొక్క నాన్నగారికి మధ్యలో ఉందన్నమాట. సల్మానుకు రాహాబుకు మధ్యలో ఉన్న గోడ. సల్మాన్ అంటే అతడు విశ్వాసి, లేకపోతే యూదుడు. రాహాబ్ అంటే అన్యజనులు. సో అన్యజనులకు యూదులకి మధ్యలో ఉన్న గోడ పడిపోయింది. అదే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఈ గోడ పడిపోతే ఆ గోడ పడిపోయిన ఆ శపితమైన పట్టణంలోంచి కొంత తెచ్చాడంట. కొంత అనే మాట కూడా రాశాడు. సో కొంత అనే మాట గల్తీ పత్రికలు ఏం చెప్తున్నాడంటే 5వ అధ్యాయం 9లో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులిచారు. కొంచెం కూడా వద్దు. అతడు ఏమంటాడంటే ఒక షేనారు వస్త్రమే. ఆయన ఏం తెచ్చుకున్నాడు? ఆకాను శపితమైన దానిలో కొంత తెచ్చాడు 7వ అధ్యాయంలో. ఆ శపితమైన కొంచెం ఏంటంటే ఒక షేనారు వస్త్రం. అయితే బంగారు కమ్మి 24. కాబట్టి దీనివల్ల శ్రమ వచ్చేసింది, ఇప్పుడు బాధ వచ్చేసింది. అందుచేత నేనేమంటున్నానంటే మన టీం ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నాను. ఎందుకు గెలుస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న శత్రువు ఎవరో కనిపెడుతున్నాం కాబట్టి. అర్థమైందా? మనలో ఉన్న శత్రువు దొరికితే ఎదుటిన్న శత్రువులు ఈజీగా పడిపోతారు. అసలు మీ అందరితో ఉన్న శత్రువు ఎవరు చెప్పండి? బయట నుండి వచ్చే శత్రువు భయపడకండి. మీతో ఉన్న శత్రువు మీ శరీరమే. మీ శరీరాన్ని మీరు నిరర్థకం చేసుకోకపోతే ఆ శరీరాన్ని మీరు అపవాదికి ఆయుధంగా అప్పగిస్తున్నారు. శరీర కార్యములు దుర్నీతికి సాధనములు అని మనం వింటున్నాం కదా. దుర్నీతి అనేది దుష్టుని పని. వాడు ఈ బాడీని డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఇది బిలాము బాలాకునకు నేర్పిన బోధ. ఎందుకంటే బిలాము సంఖ్యాకాండంలో ఏం తెలుసుకున్నాడంటే ఈ టీము చాలా పటిష్టంగా ఉంది, వీరిని నేను భయపెట్టలేను, సో వీరిని నేను శపించలేను. 24వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటొచ్చంలో ఆయన ఏమన్నాడంటే ఇశ్రాయేలీలను దీవించడం యెహోవా దృష్టికి మంచిది అన్నాడు.
మరి ఏం చేయాలంటే ఈ టీంని లేకపోతే ఈ హోల్నెస్ ని, ఈ సంపూర్ణతను నేను డిస్టర్బ్ చేయగలిగితే మనం వీళ్ళ మీద విజయం సాధించవచ్చు అని 25వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, షిత్తీము లోయలో స్త్రీలను పెట్టి ఇశ్రాయేలీలను వ్యభిచారం చేయించు అని మరి బిలాము బాలాకుకు నేర్పాడు బోధ. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే వాడు టీమ్ గా ఉంటే, ఐక్యంగా ఉంటే మన మీద గెలవలేడు. కాబట్టి ఇప్పుడు ఈ ఐక్యతను దెబ్బతీయాలి. ఈ ఐక్యతను దెబ్బతీయాలంటే ఎలా తీయాలా? వీళ్ళందరూ ఒక సిలువ ఆకారంలో ఉన్నారు. సిలువ ఆకారంలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని శపించలేము. వాళ్ళని మనం భయపెట్టలేము. ఈ సిలువ ఆకారం పోవాలంటే, ఈ షేప్ పోవాలంటే, ఈ బాడీ డిస్టర్బ్ అవ్వాలంటే, ఎందుకంటే ఏం చెప్పాడు సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము 5వ వచనంలో, యాకోబు నీ గుడారములు ఇశ్రాయేలు నేను నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఈయనకి ఎప్పుడు కనిపించినాయి? బాంబు వేయటానికి వచ్చినప్పుడు కనిపించింది. ఈయన బాంబు విసిరేద్దామని చెప్పి వాళ్ళని చూడగానే అర్థమైంది, యాకోబు నీ గుడారములు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, అవి వాగుల వలె ఉన్నవి అన్నాడు. వాగుల వలె వ్యాపించినవి అన్నాడు. అంటే ఇది ఒక చక్కని ఆర్గనైజేషన్. మీరు ఒక రోజు మీటింగ్కి వస్తారు, ఓ రోజు రారు, ఓ రోజు లేస్తారు, ఓ రోజు లేవరు. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మీరు ఫోన్ ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, మీరు ఫోన్ చేశారు కానీ నా ఫోన్ సైలెంట్ లో ఉంది అంటున్నాడు. అంటే మీ అంతటి మీరు లేవలేరా? అంటే ఎంతకాలం అయినా కూడా మిమ్మల్ని ఒకళ్ళు లేపాలా? మీకు భక్తి లేదా? ఇప్పుడు మనం చదివిన కీర్తనలు ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలవారు అని ఉంది. మరి మీకు నిజంగా దైవ భయం, దైవ భక్తి ఉంటే అనూప్ గారు ఫోన్ చేసిన దాకా మీరు ఎందుకు లేవట్లా? ఒకసారి అది చెక్ చేసుకోండి. సరే, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక రోజు మీటింగ్ వస్తున్నారు, రావట్లా. కానీ ఈ జూమ్ మీటింగ్ 2023 జనవరి 23 నుండి నేటి వరకు నిర్విరామంగా జరుగుతుందంటే, శత్రువు తెలుసుకున్నాడు వచ్చి ఏమనంటే, ఇది ఒక చక్కని ఆర్గనైజేషన్, ఇది ఒక చక్కని వ్యవస్థ. ఇంత సక్సెస్ఫుల్ గా ఇది ఆర్గనైజ్ చేయబడుతుందంటే ఈ బాడీ చాలా బాగుంది. సో ఈ బాడీని ఎట్లా డిస్టర్బ్ చేయాలా? కాబట్టి వ్యక్తిగత శరీరాలను నిరర్ధకం చేసుకోవట్లేదు ప్రజలు. తమ శరీర దురాశలను సిలువ వేసుకోవట్లేదు. ఆ ముందు తోలు, సున్నతి చేయబడిన తోలుని వారు పరిత్యజించట్లేదు అన్నమాట. ప్రమాదం వీరి ద్వారా. ఎందుకంటే వీరి ద్వారానే ఈ బాడీని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాడు. అంటే శత్రువులు బయట ఉన్న వాళ్ళు కాదు, మనం లోపల ఉన్న వాళ్ళు పట్టాల. లోపల ఉన్న శత్రువు ఎవరు? శరీరం. ఇంకా చెప్పాలంటే శరీరాన్మును ఆస్పదం చేసుకునేవాడు. సో వాళ్ళని మనం కనిపెట్టాలి. అందుకని ఇప్పుడు వాక్యం ఏంటంటే, ఇక్కడ బిలాము బాలాకునకు నేర్పినట్లుగా సంఖ్యాకాండం 31:16లో మరి చదివితే తిరుగుబాటు అన్నాడు కదా. తిరుగుబాటు, దీనినే మనము గలతీలకు రాసిన పత్రికలో చదివితే ఏమన్నాడంటే, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు అంటే, మన కాన్ఫిడెన్స్ టైటిల్ ఏంటి? బాగుగా పరిగెత్తుచుండ్రి కదా. అదే వచనం దగ్గర ఏముంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను అంటే, ఎవరో అడ్డగిస్తున్నారు. అడ్డగించి వారిని తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తున్నారు అని రాశాడు. ఏం చెప్పాడు ఇక్కడ? అపోస్తల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ 37లో తిరుగుబాటు చేయ ప్రేరేపించుట. అడ్డగిస్తున్నారు, తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తున్నారు. ఎవరు వీళ్ళు? మనలో ఉన్న వాళ్ళే. ఎందుకండి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళ శరీర దురాశలు నెరవేర్చుకోవటానికి. రోమాపత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడంటే, 13వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడంటే, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది, శరీరం విషయంలో ఆలోచన చేసుకోవద్దు అన్నాడు. పగలు సమీపంగా ఉందంటే చీకట వెలుగా? పగలు చాలా సమీపంగా ఉందంటే చీకట వెలుగా? వెలుగు. వెలుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పాడంటే, సమస్తం ఆ వెలుగులో తెలిసిపోద్ది.
ఎవరైతే రాకడ వెలుగులో ఉన్నారో, రాకడ వెలుగులో శత్రువులందరూ బయటపడిపోతారు, తెలిసిపోతారు. మీరు ఆదివారం ఉదయం మెసేజ్ విన్నారా? భీమవరంలో చెప్పింది టైటిల్ ఏంటంటే, మెసేజ్ టైటిలే పెట్టాను నేను. కాన్ఫరెన్స్ కి మీరు ఎంతమందిని తీసుకొస్తున్నారు? మీరు ఎంతమందిని అడ్డగించారా? ఎంతమందిని ఆపేశారా? ఎంతమందిని తీసుకొస్తున్నారు? సో అది మీరు పరీక్ష చేసుకోండి. ఎందుకంటే ఈ పరిచర్యకు అనేక మందిని తీసుకొని వస్తే వాళ్ళు స్థిరులైపోతారు. ఏదోలాగా హైదరాబాద్ రండి. నేను చెప్పేది ఏంటంటే ఏదోలాగా రండి. 5 రోజులు ప్రభుకి ఇచ్చేసేయండి. 5 రోజుల తర్వాత మీ జీవితం ఎలా మారిపోద్దో మీరే చూడండి. మీకు దెయ్యాలు ఉన్నాయా? వదిలిపోతాయి. రోగాలు ఉన్నాయా? వదిలిపోతాయి. ఇబ్బందులు ఉన్నాయా? వదిలిపోతాయి. మీరు ఒక మంచి సైనికుడిలా తయారైపోతారు. వస్తే నిజంగా ఇది జరిగిద్దని నమ్మితే అనేక మందిని వెంట పెట్టుకొని వస్తాం. నువ్వు ఒక్కడవే వచ్చి ఎవరిని తీసుకురావట్లేదంటే, ఎవరిని ఇప్పుడు దాకా రమ్మని ప్రోత్సహించలేదంటే, మా శత్రువు నువ్వే. మా శత్రువు నువ్వే. కాబట్టి ఓ ఆకాను, ఈ ఉదయకాలం నీవు మా మేల బాధపరిచితివి. అయితే నువ్వు అతిశయించడానికి లేకుండా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. అదేంటంటే హోషేయ గ్రంథంలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో 15లో ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తానన్నాడు. నువ్వు చాలా మందిని అడ్డగించేవేమో, కానీ ఇప్పుడు ఆ ఆకోరు లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చాడు. నువ్వు ఆపిన వేరే ప్రజ వస్తారు. రారా? ఈ దొడ్డివి కాని గొర్రెలు ఉన్నాయన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజలైతే వస్తారు, కానీ మరి ఆకానుకు దెబ్బలు తప్పవు. ఆకానుకు దెబ్బలు తప్పవు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరు బాగుగా పరిగెత్తుచుంటారు అనే దగ్గర ఏముంది? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడ అడ్డగించాను అన్నా? ఇంతమందికి రిజర్వేషన్ ఎందుకండి? నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ప్రశ్నకు సమాధానం చెప్పండి. హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్ ఉంది. డాక్టర్ గారు అక్కడే చెక్ చేసుకోమన్నాడు. రిజర్వేషన్ చేసుకుని వెళ్తారా? ఏదోలాగా హాస్పిటల్కి వెళ్తారు. అంతకంటే పెద్ద హాస్పిటల్ కాదా ఇది? అక్కడ మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రోగాలు పోతాయి. మరి ఈ హాస్పిటల్కి ఎందుకు రావట్లేదు? ఎందుకు రానివ్వట్లేదు ప్రజల్ని? లేదా ఎందుకు రమ్మని మీరే చెప్పలేదు? ఎంతమంది చెప్పారు మీరు? ఎంతమందికి మీరు రిజర్వేషన్ చేశారు? మీరు అంటారేమో అందరికీ పెట్టుకోవాలంటే అంటారేమో. మరి ఉచితంగా నువ్వు ఇన్ని వర్తమానాలు ఎలా వినేస్తున్నావు? ఇన్ని ఉపదేశాలు, ఇంత సత్యము, ఇన్ని వాగ్దానాలు ప్రతి ఉదయకాలం నీకు ఇంత ఫ్రీగా ఎట్లా వినేస్తున్నావు? అంటే ఉచితంగా నువ్వు పొందుతున్నావు, కృతజ్ఞత చూపించొద్దు ఈ సమయంలో. నిజంగా మన దగ్గర లేవండి. చాలా అత్యవసరం ఉంది. అప్పు చేయమా? ఒక 10,000 అప్పు చేసి, ఒక 20,000 అప్పు చేసి మనం పెళ్ళిళ్ళే చేస్తున్నాం కదా. లక్షలు, అంటే వేలు అంటలే, నేను లక్షలు చేస్తున్నాం పెళ్ళిళ్ళకైతే. అత్యవసరం అయితే మరి ఒక 10,000 ఎవరి దగ్గరైనా తీసుకొని ఒక 10 మందికి 15 మందికి రిజర్వేషన్ చేసి వాళ్ళందరిని తెచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరిని ఒక మంచి సైనికులుగా మార్చి వదిలేస్తే నువ్వు గొప్ప పని చేసేసినట్టేగా క్రీస్తు న్యాయపీఠానికి ముందు. నువ్వెందుకు అలా ఆలోచించలేదు? నీ శరీరం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము బయట ఉన్న అనేక మందిని సంపాదిద్దాం అనుకుంటున్నాం కానీ, హాయి పట్నం మీదకి వెళ్ళి యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం కానీ, అసలు మనలోనే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును మనం గుర్తించాలి. ఎవరితడు అంటే అడ్డగించేవాడు, తిరుగుబాటు ప్రేరేపించేవాడు. ఎందుకంటే అతనికి శరీరం, అతనికి దురాశ ఉందన్నమాట. సో చాలా ముఖ్యమైన సంగతి నేను ఈ ఉదయకాలం చెప్తున్నాను. కానీ ఆకోరు మమ్మను బాధ పెట్టినా ఫైనల్ గా బాధపడేది ఆకానే. ఎందుకంటే దేవుడు ఆకోరులోయను నిరీక్షణ
ద్వారంగా మార్చేస్తాడు. శ్రమగల ఏ లోయ అయినా కూడా, గుర్తుపెట్టుకోండి, బాధపరుచు ఏ లోయ అయినా కూడా ప్రభు దానిలో నుంచి ఖచ్చితంగా ద్రాక్ష గెలను తెస్తాడు. అది ప్రభు ఏం చేస్తాడంటే దానిని మన కొరకై ద్రాక్ష గెలను తెచ్చే లోయగా మారుస్తాడు అనమాట. 84 కీర్తనలు ఏముంది? వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేస్తారన్నాడు. కాబట్టి బాకా అంటే ఏడుపు అని అర్థం. కాబట్టి అది దుఃఖకరమైన లోయ, అది శ్రమగల లోయ, అది ద్రాక్ష గెలను తెచ్చిన లోయగా, నిరీక్షణ ద్వారంగా మారుస్తుంది. మాత్రమే కాదు, ఇలాంటి ఏలా లోయలో మనం వెళ్తున్న ప్రభు మనకు గొల్లియాతు మీద విజయం ఇస్తాడు. అలాగే 23లో చెప్పిన మరణాంధకారపు లోయలో మనం వెళ్తున్నా ఏ అపాయానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులను మన ముందు పెట్టి వాళ్ళు ఎదురుగుండా మీరు భోజనం చేయండి అంటే, నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ పరిచర్యలో అనేకులను మీరు జాయిన్ చేయకపోతే, అనేకులు మీరు తీసుకురాకపోతే, మీరేగా మా శత్రువు. మీరు హైదరాబాద్ వస్తారా? వస్తారు. ఎలా వస్తారు? ఎవరిని తీసుకురాకుండా వస్తారు. మా శత్రువు హైదరాబాద్ వచ్చాడే అనుకోండి, మీటింగ్స్ లో కూర్చున్నాడు అనుకోండి, మేము ఏం చేయాలి? మా శత్రువుని ముందు పెట్టి ఉం? భోజనం చేయాలి అంతే. నీవు శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచింది. ఇది ఎంత గ్రాండ్ సక్సెస్ అయితే వాళ్ళ కన్నులు కనుపరచాలి ఇప్పుడు. అంతే కదా? మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అర్ధరాత్రి పూట్ల వర్షంలో తడిచి పాంప్లెట్లు అందిస్తున్నారంటే ఎంతమంది రావాలని వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. నిజంగా మీకు వాళ్ళ బాధ అర్థమవుతుంది ఏమన్నా? అర్థమైతే మీరు చేయగలిగిన చిన్న ప్రయత్నం చేశారా? కనీసం మీరు ఫ్యామిలీతో వస్తున్నారా? 2-3 కుటుంబాలు తీసుకొని వస్తున్నారా? రావట్లేదంటే నాకు ఎవరి గురించి తెలీదు, ఓకేనా? బర్నబాస్ అన్నకి అందరి గురించి తెలుసు అని అనుకోకండి. నాకు ఎవరి గురించి తెలియదు. కానీ ఈ ఉదయం మీరు ఇంకో మాట చెప్తున్నాను. నేను ఈ ఉదయకాలం 26వ కీర్తన ప్రిపేర్ అయ్యాను. 26వ కీర్తన ప్రిపేర్ అయ్యి జాయిన్ అయ్యేటప్పుడు సిస్టర్ గారు 25వ కీర్తన చదివితే ఇదేంటి నేను చదివిన ఏ లేవేంటి ఇందులో అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను మళ్ళీ బైబిల్ తెరిచి ఈ కీర్తన చదువు కూర్చున్నాను. ఏం మాట్లాడాలి ప్రభు అని అన్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచన మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు తెలుసుకోండి, శత్రువులు రావటమే నాకు కూడా కావాలి. అదేంటన్నా గుడ్ రేస్ కాన్ఫరెన్స్ కూడా శత్రువులు వస్తారంటే వస్తారు. ఎవరు? ఎవరు? సతీష్ గారు, సందీప్ గారు, స్టాన్లీ గారు, లాజరస్ గారు, లేకపోతే శ్రీధర్ గారు, వారి కుటుంబాలు, దివ్య, భువన, ఇంకా ఎవరైతే మన ప్రియమైన సహోదరులు ఉన్నారు, సన్నీ, వీళ్ళందరూ పోస్టర్లు పాంప్లెట్లు అందించి కనీసం కొన్ని వందల మంది రావాలి అని, అలాగే సమంత సిస్టర్ గారు, వీళ్ళు ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళు అనేకులు తీసుకురావాలని వాళ్ళు ఎంత కష్టపడ్డారనే కష్టం యొక్క విలువ కనీసం అర్థం కాకుండా అక్కడికి ఒంటరిగా వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, ఎవరిని తీసుకురాకుండా. అసలు ఇప్పుడు దాకా కొంతమందికి ఇది చెప్పను కూడా చెప్పరు. అంత దురాలోచన ఎందుకు ఉంటదంటే వాళ్ళు మన శత్రువులు. వాళ్ళు ఎక్కడో లేరు, వారు మనలోనే ఉన్నారన్నాడు. వాళ్ళ శరీరం విషయమే ఆలోచన చేసుకుంటున్నారు, వారి దురాశలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ వారు యేసుక్రీస్తు యొక్క రాకడ వెలుగులో దొరికిపోతారు. పెద్దాపురం డేవిడ్ రాజు గారు ఈ మీటింగ్స్ కి ఎప్పుడో అంటే 2-3 నెలల క్రితమే నుంచి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, బంధువులు హైదరాబాద్ లో. వాళ్ళని ప్రిపేర్ చేశాడు. వాళ్ళ అమ్మాయి గారు చక్కగా ప్రతిరోజు వాక్యం వింటుంది జూమ్ లో జాయిన్ అయ్యి. అంటే కాన్ఫరెన్స్ ముందు మళ్ళీ అప్పటికప్పుడు అంటే వాళ్ళు రారు, వచ్చిన వాక్యం వినరు అని చెప్పి ఆయన ముందు నుంచే వాళ్ళని ప్రిపేర్ చేశాడు. మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళ కుటుంబం హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని ఈ జూమ్ లో జాయిన్ చేపించి ఓ 2 రోజులు అక్కడే ఉండి వాళ్ళని ప్రిపేర్ చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు మనకు సహకారులు, పక్షంగా ఉన్నారు. పరపక్షమందుండి కూడా మన పక్షంగా ఉండేవాళ్ళు ఉన్నారు, మన పక్షంలో ఉండి పరపక్షంలో ఉండేవాళ్ళు ఉంటారు. అది గుర్తించుకోకుండా వెళ్ళిపోయాడు యెహోషువ యుద్ధానికి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎందుకు ఇక్కడ మోకరిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అని అడిగాడు. నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే
మీలోనే ఒకడున్నాడు, వాడు ఆకాను. వాడు శపితమైన దాన్ని తెచ్చి మీలో కలిపాడు. నువ్వు ఫస్ట్ వాడిని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఎందుకు వాడు ఏ గోత్రంలో దొరికాడు? వాడు ఏ గోత్రంలో దొరికాడు? ఉం? జరహ గో- ఆకాన్ ఏ గోత్రం? యోధా గోత్రం. యోధా గోత్రం. యోధా గోత్రం అంటే రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. యోధా గోత్రంలోనే దొరికాడు. అసలు యోధా గోత్రం అంటే ఎవరు? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు సెలెక్ట్ చేసిన ఫ్యామిలీ అన్నమాట. సో ఈ కడవరి దినాల్లో దేవుడు సెలెక్ట్ చేసిన ఫ్యామిలీలోనే శత్రువులు ఉన్నారు. మీరు అనుకోవచ్చు, ఎంత గొప్ప కార్యం జరిగితే కూడా, ఎంత ఘనకార్యం జరిగితే కూడా ఇంకేదైనా నిరాశ ఉంటదంటే ఉంటది. శరీర దురాశలు చాలా ప్రమాదం. శరీర దురాశలు చాలా ప్రమాదం. అందుకనే ప్రేమతో ఏం చెప్తున్నానంటే, మీరు వస్తా వస్తా మీ శరీరాన్ని ఇంటికాడ పెట్టేసి రండి. ఉం? అంతేనా? శరీరాన్ని ఇంటికాడ పెట్టేసి వస్తారా? శరీరాన్ని ఎప్పుడూ మనము లేనట్లుగా ఎక్స్పీరియన్స్ చేయాలి. మీలో దేవుని ఆత్మ ఉంటే మీరు శరీరం మందు ఉన్నవారు కారన్నాడు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అబిగయలు ఏమనింది నాబాల్ని? ఉం? కొన్ని రోజులుగా నీ ముఖం ఎందుకు మాడిపోయినట్టు ఉంటుందని అడిగింది. అంతేనా? ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు అని అడిగింది. ఎందుకు మొహం అలా పెట్టుకున్నాడు? ఎందుకు అలా పెట్టుకున్నాడంటే అతని యొక్క శరీరం అతనికి ఆనందం లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నవారు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన శత్రువు ఎవరు? ఆకాన్. ఆకాను దొరికితే ఆకోరు లోయ, శ్రమగల లోయను దేవుడి నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. ఖచ్చితంగా మీరు అనేక మందిని రాకుండా మీరు ఒక్కలే వచ్చి ఎవరికి చెప్పకుండా, ఇప్పుడు దాకా మీరు పాంప్లెట్స్ ఇవ్వకుండా, ఈవెన్ అసలు పాంప్లెట్ కూడా స్టేటస్ లో పెట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నా, మీరు ఖచ్చితంగా వస్తారు. మీ ఎదురుగుండా మేము భోజనం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, శత్రువుల ఎదుట భోజనం శత్రు. ఇక్కడ ఎవరో ఉన్నారు జూమ్ మీటింగ్ లో ఈ 70 మందిలో అని మీరు అనుకోకండి. ఇక్కడ లేనోళ్ళు కూడా ఈ ఆడియో విందురు కాక తర్వాత వెళ్తుంది ఈ ఆడియో. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచాను. సిగ్గే వాళ్ళకి తగి ఉన్నది అని చెప్పాడు అనమాట. 25వ కీర్తనలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, 3వ వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందు. ఎస్, గలతీ పత్రిక 5:5 ఏమన్నాడు? ఈ నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నా. ఎప్పుడు వస్తున్నారు మీరు అంటే, అన్నా మేము శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయానికి వెళ్తున్నాము అన్నారు కొంతమంది. అంటే వీళ్ళు ముందు వెళ్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు మనకు సహకారులు. కొంతమంది లాస్ట్ లో వద్దాం అనుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా మనకు శత్రువులే. లాస్ట్ లో ఎందుకు వస్తారు వీళ్ళు? ఇప్పుడు చెప్పండి, మనము గొర్రెపిల్ల పెండ్లి విందు కోసం వెళ్తున్నామా, గొర్రెపిల్ల పెండ్లి భారీగా వెళ్తున్నామా? బాడీ ఆఫ్ క్రైస్టా, బ్రైడ్ ఆఫ్ క్రైస్టా? మీరు భోజనాలకు వెళ్ళే బ్యాచా, పెళ్లికి వెళ్ళే బ్యాచా అని అడిగాను. అర్థమైందా మీకు? గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలుగలవారు ధన్యులు, కానీ గొర్రెపిల్ల పెండ్లి భార్య స్థానంలో ఉన్నవారు తను తాను సిద్ధపరచుకుంటారు. కాబట్టి ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. విందుకు వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారు? లాస్ట్ లో వస్తారు. పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుంది? ఆమె కూడా భోజనానికి వస్తుందా? ఉందా అసలు? అలాంటి పెళ్లి జరిగిందా మీ ఊర్లో ఎప్పుడైనా? పెళ్లి కూతురు కూడా భోజనానికి సిద్ధమై వచ్చిందా ఎప్పుడైనా? కాబట్టి మీరు ఈ ఫెలోషిప్, మీరు హైదరాబాద్ సంఘాన్ని అడగండి ఎవరినైనా. నేను చెప్పిన మెసేజ్ ఏంటో హైదరాబాద్ లో, హైదరాబాద్ సంఘం బాడీ ఆఫ్ ది క్రైస్ట్ కాదు, బ్రైడ్ ఆఫ్ ది క్రైస్ట్ అని నేను ఎప్పుడో చెప్పాను ఈ వాగ్దానం. అది ఎవరైనా దొరికితే ఆ లింక్ పెట్టండి. కాబట్టి పెండ్లి కుమార్తె జాకోబ్ గారు ధన్యుడండి, టీ దొరికింది ఆయనకి. ప్రభుకు స్తోత్రం. ఎంతమందిని తీసుకొస్తున్నారు సార్, పాస్టర్ గారు?
జాకబాయ్ గారు, టీ తర్వాత తాగుదురండి. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. మీరు ఎంతమందిని తీసుకొస్తున్నారు? నేను నా ఇంటి వారా యెహోవాను సేవించదమా? ఫ్యామిలీతో వస్తున్నాను. ఫ్యామిలీతో రండి. కొంతమంది తీసుకురండి. మీ బంధువులను తీసుకురండి. వచ్చిన వాళ్ళందరికీ మేలు కలుగుతుంది. ఆ? కొంతమంది అడగనిలే, భయపడి వెళ్ళిపోకండి. ఒక్కడనే వస్తున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరే మా శత్రువులు, చెప్పేసాక ముందే. మీరేమి ఆ, నాకు ఫోన్ చేయొద్దు తర్వాత. ఎందుకంటే నువ్వు ఒక్కడవే రావడానికి నువ్వేమి ఏలియావా? నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్తాకి. ఈ పాటికి నువ్వు చాలా మందిని సిద్ధపరిచి ఉంటావు, ప్రిపేర్ చేసి ఉంటావు అన్నా. నేను ఒక 20 మందికి చెప్పానన్నా. అయితే వారిలో కొంతమంది ఇలా సాకులు చెప్పారు కానీ అట్లీస్ట్ ఒక 5-6 అన్న వస్తారన్న అంటే యువర్ ఆన్ మై సైడ్. నువ్వు ఖచ్చితంగా మా పక్షాన ఉన్నవాడు. కాబట్టి నేను ఒక్కడనే వస్తున్నానంటే ఎందుకు వస్తున్నాను? ఇది ఎలా జరిగిద్దని వస్తున్నావు. రా, వచ్చి కూర్చో మా ముందు, నీ ఎదుట భోజనం చేస్తాం. ఖచ్చితంగా ప్రభు చెప్తుంది ఏంటంటే మన శత్రువు మనలోనే ఉన్నాడు. వాడిని పట్టుకోండి ఫస్ట్. వాడిని పట్టుకుంటే బయట శత్రువులకి అదురొస్తది. బయట శత్రువు అదిరిపోవాలి అని చెప్తున్నాడు. నిర్గమాకాండంలో యెహోషువ గ్రంథంలో ఏమంటున్నాడంటే మన శత్రువు మన మీద గెలిస్తే ఆకాన్ లాంటి వాళ్ళ మీద, వాళ్ళ బయట ఉన్నవాడికి మన మీద ఒక ధైర్యం వచ్చేస్తుంది. మనల్ని ఏదైనా చేద్దామని అనుకుంటాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 14. జనములు విని దిగులు పడును. మీరు ఆమెన్నానండి. ఫిలిస్తీ నివాసులకు వేదన కలుగును. ఏదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు. భయము, అధిక భయము వారికి కలుగును. ఇదే జరగబోతుంది గుడ్ రైస్ కాన్ఫరెన్స్ లో. అర్థమైందండి? లైవ్ చూసే వాళ్ళకంతా గుండె వేగం పెరిగిపోద్ది యేసుప్రభు నామములో శత్రువులకి. ఎందుకంటే ఏంట్రా బాబు ఇంత జనం వచ్చేసారని. ఇంతమంది లైవ్ లో వాచ్ చేస్తున్నారేంటి? అసలు వర్తమానాలు ఏంటి ఇంత ఇంత ఉన్నతంగా వస్తున్నాయేంటి? అసలు ఆ పాటలేంటి కదా? కాన్ఫరెన్స్ కు ముందు పాటల ద్వారానే ప్రభు దీన్ని సక్సెస్ చెప్పేశాడు. నేను ఒక పాట రాయాలంటే కనీసం ఒక ఒక వారం అన్నా పట్టిద్ది చాలా సార్లు. నేను కానీ ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం రోజుకి 3-4 పాటలు రాశాను. మీరు అర్థం చేసుకోండి. జనములు విని దిగులు పడతారు. ఫిలిస్తీన్ నివాసులకు వేదన కలిగిద్ది. ఏదోము నాయకులు కలవర పడతారు. మోయాబ్ బలిష్ఠులకు వణకు పుట్టిద్ది. కనాన్ నివాసులందరూ దిగులోంది కరిగిపోతారు. ఎందుకంటే మనము ఆకాన్ని పట్టుకోవాలి. ఆకాన్ని పడితే బయట ఉన్నవాడు భయపడతాడు. ఆకాన్ని పట్టలేదా బయట ఉన్నవాడికి మన మీద ధైర్యం వచ్చేస్తుంది. అందుకే ఏడుస్తున్నాడు, వస్త్రం చింపేసుకున్నాడు. ఏడుస్తున్నాడు ఎవరు? యెహోషువ. ఏం చెప్పాలి ప్రభువా అని? ఏం చెప్పాలి? ఉం? ఎంతమందికి నిద్ర వస్తుందో దేవునికి స్తోత్రం చెప్పండి. ఉం? వీడియోలు ఆన్ చేసుకొని సరిగా చాలా మంది లేరు. వాళ్ళు నిద్రపోతున్నారో మెలుగుగా ఉన్నారో కూడా నాకు తెలియదు. ఇంకొక ఆయన అయితే వీడియో ఆన్ చేసుకొని నిద్రపోతున్నాడు. నేనే వీడియో ఆఫ్ చేశాను. మరి ఏం చేస్తాం? ఆ బాధ్యత ప్రభు నాకు ఇచ్చాడు. మీకు అర్థమైందా? శత్రువుని పట్టాలా. లోపల ఉన్నవాడిని పడితే బయట ఉన్నవాళ్ళు భయపడతారు. అసలు బయట ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి లోపల ఉన్న ఆకాన్ లాంటి వాడిని పట్టించుకోకపోతే అసలు మనలోనే ఉన్నాడు ఈడు. అసలు కనీసం ఇంత యుద్ధంలో ఓడిపోయినప్పుడు అని ఈడు బయటకు వచ్చాడా? ఇప్పుడు కూడా చూడండి, నేనా అని అంటున్నాడు కానీ యోధ, ప్రభువా నన్ను క్షమించన్నాడా? అనలేదు. ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు కూడా చక్కగా కాళ్ళు ముందుకెట్టుకొని ఈ గోరు గడుగు ప్రభువా, ఈ మడం గడుగు నాయనా అంటున్నాడు యేసు ప్రభుతో. అంటే వాడు దొరకకూడదని. వేషధారి, సున్నము కొట్టిన సమాధి వలె. తడిమి చూస్తే యాసవ్, స్వరం వింటే యాకబ్. ఉన్నారు ఇలాంటి వారు. కానీ వాళ్ళని ప్రభు పడతాడనమాట. ఎలా పడతాడంటే బయట ఉన్నవారు దిగులు పొందేటట్టుగా పడతాడు. అందుకనే ఇక్కడున్న నాయకులందరూ కూడా మీరు ఫస్ట్ ఆకాన్ని గుర్తించండి. మనతో ఉన్న శత్రువుని గుర్తించండి. నిబంధన బలంగా ఉంటే మనదే విజయం. ఇప్పుడు మీరు చూడండి, సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారంటే వారు నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళారు. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు సీక్రెట్ ఏంటంటే
కవనెంట్, ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ మన మధ్యలో ఉంటే, బికాస్ ఆఫ్ ది కవనెంట్ రిలేషన్ మనం విజయం సాధిస్తాము. ఈ కవనెంట్ బట్టి మనకు విజయం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎబినేజర్ లో దిగారు. ఎబినేజర్ లో దిగారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? వాళ్ళు సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, దైవ సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో వారికి దైవ సహాయం దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మందసాన్ని ఎవరు పట్టుకెళ్లారు? ఫిలిస్తీన్లు పట్టుకెళ్లారు. ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని మళ్ళీ ఎలా పంపించారు? ఎద్దుల బండి మీద పంపించారు. అంటే ఇంతకు ముందున్న ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని వారు భుజముల మీద మోయాలి అనే సత్యాన్ని గ్రహించిన వారు కాదు. కాబట్టి నిబంధన మందసం అనే దాన్ని ప్రభు ఎందుకు కరుణాపీఠం చేత కప్పాడు అనే సత్యం అర్థం కాని వీరు ఓడిపోయారు అనమాట. సో కవనెంట్ ని మనం అర్థం చేసుకుంటే మనం ఓడిపోము. నిబంధనను మనం అర్థం చేసుకోగలిగితే మనం ఓడిపోము. కాబట్టి అన్నిటికంటే బలమైన సంగతి ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో వారు భూమి దద్దరిల్లునంత అరిచారు గాని వారు ఓడిపోయారు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో కేకలు లేకుండా చేసిన ఒక చిన్న ప్రార్థన 9వ వచనంలో అది విజయాన్ని తెచ్చింది. ఏలియా శత్రువులు అరుస్తున్నారు, రంపములతో కోసుకుంటున్నారు, కేకలేస్తున్నారు, కానీ వారు ప్రార్థించినప్పుడు ఏమి జరగలే. కానీ ఏలియా ప్రార్థించగానే ఆకాశం నుండి అగ్ని దిగి బలిపీఠం మీద ఉన్న ఆ బలి ద్రవ్యం అంతటిని కాల్చివేసి ఆ కందకములో ఉన్న నీటిని అంతటిని ఆవిరి చేసింది. అదే జరగబోతుంది యేసుప్రభు నామములో. అగ్ని నీటిని ఆవిరి చేయనుగాక, అగ్ని నీటిని ఆవిరి చేయనుగాక. నీరు అగ్ని మీద పడొద్దు. నీరు అగ్ని మీద పడటం అంటే ఏంటంటే, వీఆర్ డైల్యూటింగ్ ద సీరియస్ థింగ్స్ అన్నమాట. మనము నేను చాలా సీరియస్ గా చెప్పే దాని మీద నీళ్లు చల్లుతున్న వారు గుర్తుపెట్టుకోండి, మీ నీళ్ళన్నీ యేసు ప్రభునామంలో ఆవిరైపోను కాక. ఇది చాలా సీరియస్ థింగ్. ఏదంటే మనం వ్యాపించాలి, మనం విస్తరించాలి, ఈ పరిచర్య అన్ని చోట్లకి వెళ్ళాలి. సో దాని కొరకు తీవ్రంగా ప్రయాసపడుతున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, కష్టపడుతున్నవారు చాలా మంది ఉన్నారు కలిసి. కాబట్టి అగ్ని మీద నీళ్లు జల్లేవారు ఎవరైనా శత్రువులే. వాళ్ళ కందకాలన్నిటిలో ఉన్న నీళ్లు అగ్ని చేత ఆవిరైపోను దాకా. దీనికి రంపాలతో కోసుకొని కేకలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏలి ఏమన్నాడు? మీ దేవుడు హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేసుకోవడానికి వెళ్ళాడేమోరా అరవండి అన్నట్టు ఎగతాళి చేశాడు. వాళ్ళు అనుకుంటున్న దేవుడు అలా ధ్యానాల్లో ఉంటాడు. మన దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు మెలకుగానే ఉంటాడు. అసలు ఈ ఉదయకాలం మాట్లాడుతుంది కూడా ఆయనే. మీకు తెలిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా వాక్యం అంటారు. ఈ ఉదయం మాట్లాడుతుంది కూడా ఆయనే. ఆయన అన్నిటినీ గమనిస్తాడు కాబట్టి ఆయన అన్నిటి గురించి మాట్లాడుతాడు. మీలో ఎంతమంది ఇళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి? ఉన్నాయా? ఉంటాయి. మరి ఈ పరిచయలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు ఏంటంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, ఆ గొర్రె పిల్ల కొన్ని 7 నేత్రాలు. ఆయన గమనిస్తాడు. ఆకాన్ ఎవరు? ఆయన పడతాడు. మార్క్సు వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? మీరు పాములను ఎత్తి పట్టుకుంటారన్నాడు. పాములను ఎత్తి పట్టుకుంటారంటే అర్థం ఏంటి? 16వ అధ్యాయం 18లో అది కనపడదు అనమాట. ఒరే ఎవర్రా మనలో శత్రువు బయటికి రండి అంటే దొరకలేదు. కాబట్టి ఫస్ట్ యోధా వంశం పట్టుబడింది, తర్వాత జరహీల వంశం పట్టుబడింది, తర్వాత జబ్ది, తర్వాత కర్మి, తర్వాత వచ్చాడు ఆకాన్. అప్పుడు అన్నాడు, నీ వేళ మమ్మను బాధపరిచితివి అన్నాడు. కాబట్టి ఎన్ని లేయర్స్ ఉంటాయి, శత్రువు అంత ఈజీగా ఇన్ని లేయర్స్ కప్పుకొని ఉంటాడు. ఆ లేయర్స్ అన్ని లోపల, రే దొంగ బయట రా, బయట రా అని మనం పిలిస్తే గానీ ఆకాను బయట రాడు. కానీ వాడు లోపల ఉండగలడా? ఇప్పుడు ఇంత మంట వేసామండి పుల్లలు ఏరి, ఇంత మంటలో కాకక పాము లోపల ఉంటుందా? అది బయటకు వచ్చింది. నాకు ఫోన్ చేయాలనిపిస్తుంది. ఏమని?
ఉదయం మీరు వాక్యం చెప్పినప్పుడు ఎవరైనా ఉన్నారా బ్రదర్ అంటే నువ్వే కదా బ్రదర్ అని అన్నాను అనుకోండి, గుండె ఆగిపోయిద్దిగా. అందుకని చేయకండి ఎవరి ఫోన్. కానీ నేను చెప్పేసే కదా నువ్వు నా శత్రువు అని నాకు ఎప్పుడు తెలిసిపోద్ది అంటే, ఈ పరిచర్లో వాక్యాలన్నీ ఉచితంగా పొందేసి ఆ వర్తమానం గ్రహించేసి ఎక్కడ పడితే ఆడ ప్రసంగాలు చెప్పేసి కాన్ఫరెన్స్ కి మాత్రం ఒక్కడ వచ్చావంటే మాత్రం నువ్వు నా శత్రువే. ఎందుకంటే ఇది నా పెళ్లి. ఉదాహరణ చెప్పాలంటే ఇది నా పెళ్లి అనుకోండి, లేకపోతే ఇది నా ఉత్సవం అనుకోండి. నా ఉత్సవానికి మీరు ఎంత హ్యాపీగా రావాలా? హైదరాబాద్ లో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మినిస్ట్రీ సక్సెస్ అయింది. సో అది నేను హైదరాబాద్ లో పెట్టుకున్నాను. సక్సెస్ ఈవెంట్ కి నువ్వు ఒక్కడివే వచ్చావంటే నువ్వు నా శత్రువే కదా. సో అదన్నమాట నేను చెప్తుంది. ఇప్పుడు మీరేమని చెప్పు రావాలంటే మా పాస్టర్ గారు ఆ కట్టాడండి పరిచర్య, అద్భుతంగా జరిగింది. దాని ఫలితం ఏంటి ఇప్పుడు? హైదరాబాద్ లో ఆయన ఫంక్షన్ పెట్టుకున్నాడు. మరి ఎలాగ వద్దాం? మనం చాలా మందిని తీసుకొని రావాలి. మా అన్నయ్య అనుకొని కొంతమంది తీసుకురావాలి, మా నాన్న అని కొంతమంది తీసుకురావాలి అని చెప్పుకొని ఈ సెలబ్రేషన్ కి ఈవెంట్ కి చాలా మంది తీసుకొని రావాలన్న ఏదో కారణం చెప్పి ఆగిపోవద్దు. మీరు చెప్పే ఏ కారణాలు కూడా సరైన కారణాలు కాదు. మీరు చదివిన కీర్తనలో ఏముంది? మీరు చదివిన కీర్తనలో హేతువు లేకుండా అని మాట్లేదా? 25వ కీర్తనలో 3వ వచనంలో హేతువు లేకుండానే అన్నాడు. కాబట్టి హేతువులు కాదవి, వంకలు అయితే. మీరే ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ రోజు వచ్చాడు అనుకోండి, అదే కాన్ఫరెన్స్ డేట్ లో వస్తే మీరు కారణాలు చెప్పి ఆగిపోతారా, ఎత్తపడతారా? ప్రభువా కొంచెం ఇబ్బందిగా ఉంది నాయనా నేను ఆగుతాను అంటే శ్రమల కాలంలో ఉంటారా? వచ్చేస్తారు కదా. మరి ర్యాప్చర్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉంటుంది. లోపల నిత్యహస్రత మాట్లాడుతుంది చూడు, వాక్యం అనకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? లోపల ఫ్యాన్ ఆపమని చెప్పి బయట రమ్మని వాళ్ళ. కాబట్టి మీరు వినండి, మన జీవితాల్లో మనము గమనించాల్సింది ఏంటంటే, మన శత్రువులను మనం పట్టుకుంటే ఈజీగా అవతల ఉన్న వాళ్ళని మనం గెలిచేయచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం నిబంధన అనేది గుర్తుపెట్టుకోండి. నిబంధన మీరు అందరూ ప్రార్థన చేయండి, ప్రభువా మేము నిబంధనను సరిగ్గా అమలు చేసుకొని యుద్ధానికి వెళుదాం కాదు. సో నేను ఈ ఉదయకాలం మీటింగ్ ఒక పేరు పెడుతున్నాను. అదేంటంటే నిబంధనను మనం ఇప్పుడు ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ పరీక్ష తర్వాత మనం యుద్ధానికి వెళ్దాం. ఈ యుద్ధంలో మనం ఓడిపోమన్నమాట. ఎందుకు ఓడిపోమంటే నిబంధన అనేది కరెక్ట్గా ఉంటే మనం గెలుపు సాధిస్తాం. ఆ ఫ్యాన్ ఆపే తమ్ముడు, ఆ ఫ్యాన్ ఆపేసి వాళ్ళు బయట రమ్మ. రోమాపత్రిక 8:28 ఏం చెప్పాడు? దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు అని అనుకుంటున్నట్లు. దేవుని సంకల్పం లేదా దేవుని చిత్తం అర్థమైందండి. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా వెళ్తారో వాళ్ళకి మేలు కలగటానికి ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని చిత్తాన్ని గమనించాలి, దేవుని మర్మాన్ని గమనించాలి, ఆ నిబంధనను మనం గమనించాలి. ఆ నిబంధనను మనం పట్టుకుంటే మనము మేలు జరగటానికి ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడని మనకు అర్థమైంది. 8:26 ఎంతమంది ఈ వీటి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మీకు భాషలతో ప్రార్థన చేయడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. టంగ్స్ లో ప్రేయర్ చేశారా ఈ మీటింగ్స్ కోసం? మీరు వైల్ యు ఆర్ ప్రేయింగ్ ప్రభు మీకు హోలీ స్పిరిట్ ని ఇచ్చాడా, వరం ఇచ్చాడా? నేనైతే చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను. హోల్ నైట్ ప్రేయర్ లో కానీ డే ప్రేయర్ లో కానీ మన ప్రియులు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సమృద్ధిగా బలంగా నా మీదకి దేవుని ఆత్మ రావటం నేను చూశాను. కాబట్టి 8:26లో ఆత్మ మన పక్షంగా విజ్ఞాపనం చేశాడంటే 8:28లో మేలు కలగటానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఇక్కడ గమనించేది ఏంటంటే 28 ప్రకారం దేవుని సంకల్పం చొప్పున వెళ్ళండి. అదే హెబ్రీ 13:20లో ఏం చెప్పాడంటే నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి అన్నాడు. నిబంధనను బట్టి
ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటానికి. కాబట్టి నిబంధన, రెండు దేవుని చిత్తం. ఈ రెండింటిని పట్టుకొని మనం బయలుదేరాలన్నమాట. సో 25వ కీర్తనలో మనం చదివేది ఏంటంటే, కొంచెం ముందుకొస్తే అక్కడ ఇలా రాశాడు 14, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. నెక్స్ట్ లైన్ ఏంటి? ఆయన తన నిబంధనను వారికి తెలియచేయాలి. సో ఆయన నిబంధన, ఆయన కవనెంట్, రెండు హిజ్ విల్, ఆయన చిత్తం, ఆయన సంకల్పం. ఈ రెండు మనము ఫాలో అవుతున్నప్పుడు మేలు కొరకు ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉంటే మనకు విజయం వస్తుంది? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు నెంబర్ 1, కుమారుడైన ప్రభు ఉన్నాడు నెంబర్ 2, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నెంబర్ 3. ముగ్గురు సరిపోతారు. రోమాపత్రిక 8:26 తండ్రి అయిన దేవుడు. రోమాపత్రిక 8:27 ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమాపత్రిక 8:28 పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు అనే దగ్గర ప్లోరల్ వర్డ్ అది. ప్లోరల్ అని ఎందుకంటే, ప్లోరల్ అంటే 3 పర్సన్స్ ఆర్ దే, 1 గాడ్ అండ్ 3 పర్సన్స్ ఆర్ దే. 8:26లో ఆత్మ మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. 8:27లో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తున్నవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగి మాట్లాడుతున్నాడు. 8:28లో తండ్రి అయిన దేవుడు దీన్ని సమస్తాన్ని మేలు కొరకు సమకూరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధం. నెంబర్ 1, మనలో ఉన్న శత్రువుని గుర్తుపట్టాం. నెంబర్ 2, మన పక్షంగా ఉన్నవాడిని గుర్తుపట్టాం. మన పక్షంగా ఉన్నవాడిని మనం గుర్తుపడితే మనకు విజయం ఖచ్చితంగా వస్తుంది. మన పక్షంగా ఉన్నవాడు ఎవరు? అక్కడే 8:28 తర్వాత 8వ అధ్యాయంలో 31 నుంచి మాట్లాడుతూ, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన కొరకు వెనుతీయక తన సొంత కుమారుని అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు అన్నాడు. నేనేం చెప్తానంటే, ఇక్కడ పాపములని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. పూర్వము నుండి ఆయన కృపాతిశయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న కవనెంట్ గుర్తొస్తే, దేవుడు మన పక్షంగా ఉంటాడు, భాషలతో ప్రార్థన చేసే కృపనిస్తాడు. తద్వారా ఆయన మనకు మేలు కొరకు సమస్తం జరిగిస్తాడు. నేను ఎంత టైం ఉంటే అంత టైం మీరు ఖచ్చితంగా ప్రార్థనలు గడపండి, ప్రేయర్ చేయండి, టంగ్స్ లో ప్రేయర్ చేయండి, ఆత్మతో మాట్లాడండి, ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో మాట్లాడండి. ఆ కాన్ఫరెన్స్ హాల్ గుర్తొస్తున్నప్పుడు, ఆ మీటింగ్స్ గుర్తొస్తున్నప్పుడల్లా మీరు భాషలతో ప్రార్థన చేయండి. మీరు చూస్తారు, మనము ముందుగానే గొప్ప కార్యాలు వివరించామని. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంది, గొప్ప కార్యాలు అని చెప్పాడు. కాబట్టి గొప్ప కార్యాలు జరుగుతాయని నిరీక్షిద్దాం. మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు గ్రంథంలో 10వ అధ్యాయంలో ఏముందంటే, వారు ఆయన నామమును ఘనపరిచారు. భాషలతో ప్రార్థన చేస్తూ వారు ఆయన నామాన్ని ఘనపరిచారు. ముందే ఘనపరుద్దాం ఆయన నామాన్ని. 25వ కీర్తన బట్టి ప్రభు స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడిన విషయాన్ని మనం కూడా హృదయంలో పెట్టుకుందాం. ప్రభువే చెప్పాడు 12వ వచనంలో ఆయన మార్గాన్ని బోధిస్తాడు. తర్వాత ఇక్కడ చెప్పాడు 4వ వచనంలో ఆయన మార్గములను తెలియజేస్తాడు. ఉపదేశాల కొరకు ఎవరు కూడా పెద్దగా ఏమి విచారపడకండి. కొత్తగా మెసేజ్ చెప్పాలా, కొత్త తలంపులు కావాలా, లోతుగా చెప్పాలా, తేటగా, లేకపోతే ఇలా రావాలని అనుకోవద్దు. మీరు చెప్తున్నా కదా, మీరు ఎన్నడూ వినని మెసేజ్లు అనిపోతున్నారు. అది మీకు నాకు ఎలా తెలుసు అంటే, ఇక్కడ చెప్పాడు ప్రభు ఏమని. 5వ వచనం, నాకు ఉపదేశము చేయుము అనే మాట చెప్పాడు కదా, నాకు ఉపదేశము చేయుము అనే మాట చెప్పాడు. తర్వాత ఇక్కడ మార్గములను తెలియచేయము, త్రోవలను తేటపరచుమన్నాడు. ఇంకొంచెం ముందుకు వస్తే 8లో కూడా ఆయన ఉపదేశిస్తాడు అన్నాడు, 9లో నడిపిస్తాడు అన్నాడు, అక్కడే నేర్పిస్తాడు అన్నాడు. నేర్పిస్తాడు, నడిపిస్తాడు, ఉపదేశిస్తాడు, బోధిస్తాడు. కాబట్టి వండర్ఫుల్ రెవల్యూషన్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి. అటు వర్తమానాల కొరకు కూడా మీరు ఎవరు భయపడొద్దు. అన్నా ఎన్నో ప్రసంగాలు చెప్పేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఓడండి క్యాంపస్ లో కొత్త నీళ్లు ఉంటాయా అని అంటే, యేసుప్రభు ఏమన్నాడు? నేను ఇచ్చిన నీళ్లు ఓట అన్నాడు. నేను ఇచ్చిన నీళ్లు ఓట, నిత్య జీవనకే వారిలో ఊరేడి నీటి బుగ్గ అన్నాడు. నీళ్లు వస్తూనే ఉంటాయి, మనం తాగేసామని చెప్పి నీళ్లు లేవనుకోవద్దు. నీళ్లు వస్తాయి. ఆ కొత్త ఊట తాగండి, ఆ క్రొత్త నీరు తాగండి.
ఆ ఊట తాగిన వాడు ఎన్నడూ దప్పికొనడని చెప్పాడు. కాబట్టి ప్రభు అనేకుల దాహర్తి తీర్చునుగాక. ప్రభు అనేకుల దప్పిక తీర్చునుగాక. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికెళ్ళే వీరు ఆయనను వెంబడిస్తున్నారు కాబట్టి 7వ అధ్యాయం 17లో సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారిని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును అని చెప్పాడు. కాబట్టి దప్పిక తీరుస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు అని చెప్పినట్లుగా సో ఫ్రెష్ వాటర్, కలకలు లేని నీళ్లు, ఆయన జీవ జలములు ఆయన మనకిస్తాడు. మన దప్పిక తీరుస్తాడు. కాబట్టి వచ్చే వర్తమానాలన్నిటికీ మీరు ఒక పేరు పెట్టి ప్రార్థన చేయండి. అదేంటంటే అవి జీవ జలముల ఊటలు, అవి నిత్య జీవనకే ఊరెడి నీటి బొగ్గ. నిర్గమాకాండంలో నీరు లేని చోటు వల్లే వచ్చింది ఏది? మార కదా. అందుకనే ప్రభు వారిని తర్వాత ఎక్కడ నడిపించాడు? ఏలీం. ఏలీం అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్స్ అన్నమాట. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు అన్నమాట. కాబట్టి ఈ సమృద్ధిలోనికి ప్రభు నడిపించునుగా. మీలో ఎవరిలైనా చేదు ఉందంటే దానికి కారణం నీళ్లు మీరు సరిగ్గా తాగట్లేదు అంతే. నీళ్లు ఇక్కడ లేవు కాదు, నీరు తాగట్లే. నీరు ఎప్పుడైతే మనం తాగమో అప్పుడు మనకు చేదు వచ్చేసిద్ది అనమాట. కానీ నీళ్లున్న చోటికి రావాలి. నీళ్లున్న చోటుకి మనం వస్తే మనకు గొప్ప యోచనలు ప్రభు ఇస్తానన్నాడు. గ్రేట్ థాట్స్ ప్రభు ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ, ఉపదేశం కొరకు పెద్ద నోట్స్ ఏం తెచ్చుకోవద్దు. మీకు నోట్స్లు కూడా ఉచితంగా ఇస్తారు కాన్ఫరెన్స్ లో. మీరు నోట్స్లు తీసుకొని దాన్ని నింపేయండి. నింపేసి మీరు వాటిని ఓటలుగా పట్టుకొని వెళ్తారు. మీరు వాటిని మీరు తీసుకొని వెళ్తారు అనమాట. అనేకుల దప్పిక మీరు తీర్చగలుగుతారు. అదే ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా ఈ కీర్తనలో ఒక మాట చెప్పాడు చూడండి. 25వ కీర్తనలో వచ్చిన 21, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. అంతే, ఇందులో ఏ కపటం లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఇందులో మనకు కలిసి వచ్చేది ఏం లేదు. ఉందా అంటే మనుషుల పరంగా మనము లాభాలేం కోరుకోవట్లేదు. మనకు వచ్చే లాభం ఏంటి? ఎఫెసులో ఉన్న మృగములతో నేను పోరాడిన యెడల నాకు లాభం ఏంటి అన్నాడు. మన లాభం ఏంటి? మేబీ మీరు బలపడతారు, కానీ ఖచ్చితంగా అనేక మంది సేవకులు తయారవుతారు. ఈ పరిచర్య ఏంటో అనేకులకు తెలుస్తుంది. అనేక మంది సైనికులుగా తయారవుతారు. సో అది మన లాభం. ఆ యథార్థత ఉంది లోపల, ఏ కపటం లేదు ఇందులో. ఇదేదో గ్రాండ్ సక్సెస్ అయిపోతే ఎవరో హీరో అయిపోతారని మీరేదో జీరో అయిపోతారు అనుకోవద్దు. ఎవరు హీరోలు ఎవరు, ఎవరు జీరోలు ఎవరు. యేసుక్రీస్తు నామం గణపరచబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో చెప్పినట్లుగా పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించినప్పుడు ఎఫెసీయుల పట్టణాల్లో యేసుక్రీస్తు నామం ఘనపరచబడింది. సో హైదరాబాద్ మహానగరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ఘనపరచబడుతుంది. కాబట్టి ఎవరికో పేరు వస్తుంది, నాకు రాదు, సో నేను పేరు సంపాదించాలంటే ఏం చేయాలి అనేది తీసేసేసి ఇందులో ఎటువంటి కపటం లేదు, ఇందులో యథార్థత మాత్రమే ఉంది అని మీరు నమ్మండి. మీరు కూడా చూస్తారు యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు. యథార్థవంతులను లేదా యథార్థ హృదయులను బలపరచుటకై యెహోవా కన్ను దేశమంతటా లోకమంతటా సంచారం చేస్తుంది. కాబట్టి ఆయన ఎలాగూ స్ట్రెంగ్థన్ చేస్తాడో మీరు చూస్తారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి గొప్ప కార్యాలు చేయటానికి, ఆయన చేత బలం పొందటానికి యథార్థతను మీరు కలిగి ఉండండి. ఏ కపటం పెట్టుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే ఈ హృదయంలో కపటం పెట్టుకొని నేను ఫోకస్ అవ్వాలి, నేను అందరికి తెలియబడాలి, నేను స్టేజ్ మీద కనబడాలి, లేకపోతే నాకంటూ ఏదో ఇప్పుడైనా నేను ప్రూవ్ చేసుకోవాలను. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడే దేవుడే నిన్ను ప్రూవ్ చేశాడు. ఏమనంటే నువ్వు కుమారుడు అని. అంతకంటే పెద్ద ప్రూఫ్లు ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది యేసు ప్రభు నామం గణపరచబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? యేసుక్రీస్తు నామం గణపరచబడాలి. ఎస్, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పాడు ఆయన ప్రసిద్ధపరచబడ్డాడు అని రాశాడు. నజరేయుడైన యేసు అభిషేకం చేత వాడబట్టం చేత ఆయన ప్రసిద్ధుడయ్యాడు. మరొకసారి యేసు క్రీస్తు ప్రసిద్ధుడు అవును గాక. ఆయన ప్రసిద్ధుడు అవటం కొరకై మనల్ని అందరినీ ఆయన బలంగా వాడుకొను గాక. తాత్పర్యంతో మనం కాన్ఫరెన్స్ వద్దాం. ప్రభు అందరినీ సిద్ధపరచును గాక. ఇంకెవరైనా నేను రాలేకపోతున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రమ్ము అని చెప్పుచున్నాడు. పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నాడు. మీరందరు రండి. పెండ్లి కుమారుని పిలుపు మీరు విని వచ్చారంటే
ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో మీరు చూస్తారు. కాబట్టి ఎవరికాళ్ళు ఇది మా పెళ్ళి అనుకుని రండి. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, మేము పెండ్లి కుమారులు స్నేహితులం అనుకుని రండి. మొత్తానికి అయితే పెళ్లికి రండి, అందరు రండి. మంచి బట్టలు మీరు కొనుక్కోకర్లేదు, ఉన్న బట్టలు చక్కగా ఇస్త్రీ చేసుకొని ఆ మీరు ఎంజాయ్ చేయండి, రండి, ఆనందించండి. అయితే ఏదైనా కొంచెం నిలువు ముఖాలు ఉంటాయి, అవి ఇంటికాడ పెట్టేసి అడ్డంగా ఉంటాయి ముఖాలు, అవి సెట్ చేసుకొని యు కమ్, యు ఎంజాయ్, అక్కడికి రండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా మీరు మేలు పొందుతారు, మీ రోగాలన్నీ పోతాయి. వేళ్లతో పెళ్ళగించబడి సముద్రాలు నాటబడతాయి. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని అడ్డగించి ఇంకొకరు వస్తారు. అందుకని మీరు వాళ్ళు వెళ్ళిపోయారు మమ్మల్ని ఏమో ఇలా చేశారని మీరు తర్వాత ఏడవద్దు. మీరు రండి, మీరు సర్దుకోండి బ్యాగ్లో. లేదన్నా చాలా కష్టంగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు ఉందంటే ఒకసారి మన పరిచయంలోనే ఎవరో ఒకరికి ఫోన్ చేయండి. కొంత ఫైనాన్షియల్ గా వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్న వాళ్ళకి ఫోన్ చేసి, బ్రదర్ నేను రావాలని ఉంది కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, మాకు రిజర్వేషన్ చేయండి, లేకపోతే మాకు కొంత సహాయం చేయండి అని అడగండి. మన పరిచయంలో ఉన్న వాళ్ళని అడగండి. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే కదా, అడగండి. వాళ్ళు మీకు సహాయం చేస్తారు. తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇద్దరు, మీరు ముందు రండి. సో ఆ ప్రయత్నాన్ని ఎవరు మానొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఆ మనము కార్యం కొరకై కనిపెడదాం. మన నిరీక్షణ ఎప్పుడు మన సిగ్గుపరచదు. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఈ ఉదయకాలం వాక్యమైన మీ అందరు కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ఇంకా ఎవరైనా బాధలో ఉన్నా కూడా మీకు చెప్తున్నాను, ప్రతి బాధ నుండి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఒక నిరీక్షణ ద్వారాన్ని మీకు చూపిస్తాడు. మీ లోయల్ని ఆయన జలమయంగా చేస్తాడు. కాబట్టి నిరీక్షణ ద్వారాన్ని చూడాలంటే మీరు ఖచ్చితంగా రావాలని ప్రభు పేట తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరు నడిపించును గాక. ఆమె కీర్తన గ్రంథం 25 అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించినటువంటి మరొక వర్తమానానికే ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం నుంచి శత్రువులు ఉత్సహిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మన శత్రువు అనేది మనలోనే ఉన్నాడని, మన శరీరము లేదా మన శరీర దురాశల వల్ల మనం ఏడవబడుతున్నప్పుడు ఆ శరీరమే మన శత్రువు అని, ముందుగా మనలో ఉన్నటువంటి శత్రువునే మనం జయించాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే ఈ కాన్ఫరెన్స్ విషయంలో ప్రభు ప్రాముఖ్యంగా మాట్లాడుతూ వచ్చారు. మన వద్దు ఉన్నటువంటి కాన్ఫరెన్స్ విషయంలో దానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మాట్లాడారు. మనం ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు ఏ విధంగా సిద్ధపడాలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడా కూడిన పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయాలని నా ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం పెంటపాడులో 6 గంటలకే కూడికి ప్రారంభించబడుతుంది, గమనించండి. 8:30కి భీమవరంలో బైబిల్ స్టడీ. ప్రార్థన చేయండి. మన ముందున్నటువంటి కాన్ఫరెన్స్ కొరకు మరి దయచేసి అందరూ కూడా మరి సిద్ధపడి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల కొరకు, ప్రయాణాల కొరకు, వాటి కొరకు ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగించండి. ఇంకా చేయమంటారా? చేయమ్మా, చేయొచ్చు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మరి ముఖ్యంగా మరి ఈరోజు జూమ్ కూడిక ద్వారా తండ్రి, మీరు కీర్తనలు 25 తండ్రి ప్రతి ఒక్క చరణం ద్వారా తండ్రి మీరు మాట్లాడారు. ముఖ్యంగా శత్రువు గురించి తండ్రి. అవును తండ్రి, మరి మీ యొక్క దైవదాసుడు చెప్పిన మాటలను బట్టి తండ్రి, మా శత్రువు మాలోనే ఉన్నాడు కాబట్టి తండ్రి, మరి మేము శత్రువుని జయించి తెగించి తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి ఇది ఒక రివైవల్ అవ్వబోతుంది కాబట్టి తండ్రి, 19 నుంచి 23 వరకు జరిగే ఒక మీ కాన్ఫరెన్స్ లో ఎంతమందికి ఎన్ని అడ్డుగోడలు ఉన్నాయో తండ్రి, మరి ఎంతమందికి ఆ శత్రు పోరాటం ఉందో తండ్రి, ఆ సంఖ్యలన్నీ కూడా తండ్రి కీర్తన ఎత్తు పట్టుకొని మేము వేస్తున్నామంలో తెంచి వేస్తున్నాను. మీరు మార్గం సరళం చేసి తండ్రి, ఒక గొప్ప ఉజ్జీవం రగలబోతుంది తండ్రి. మేము ఒక కొత్త సీజన్ లోకి మేము ఎంటర్ అవ్వబోతున్నాము. డెఫినెట్లీ వీఆర్ ద బ్రైడ్ తండ్రి. మరి అనేక మంది ఇంకా నూతనంగా తండ్రి రావాలి. మరి ముఖ్యంగా సతీష్ అన్న, సందీప్ అన్న, భువన సిస్టర్ గాని, దివ్య సిస్టర్ గాని, లాజరస్ అన్న తండ్రి, ప్రతి ఒక్కరు ఎఫెక్ట్
తండ్రి వాళ్ళు చేసే ఎఫర్ట్ కూడా తండ్రి ఇంకెవరెవరైతే దీంట్లో ఎఫర్ట్ పెట్టారో తండ్రి ప్రతి ఒక్కరు పేరు పేరు వరుస తండ్రి వారి ఎఫర్ట్ ని మీరు ఆశీర్వదించి మరి ముఖ్యంగా ఇది మా మట్టుకే కాకుండా తండ్రి ఇంకా విస్తరించాలి తండ్రి. మరి నన్ను నేను పెట్టుకొని చూసుకున్నట్లయితే నేను వెతికినప్పుడు నాకు చూపించినటువంటి పరిచర్య నాలాగా ఎంతమంది ఉన్నారో తండ్రి. తండ్రి ఎంతమంది కళ్ళు ఈ తండ్రి యుగానికి సంబంధించిన దేవత ఎంతమందిని భ్రమలో పెట్టేసిందో తండ్రి తెలియదు. వాళ్ళ కన్నులు నేత్రాలు తెరవబడాలి, వాళ్ళు రావాలి, మీరు ఈడ్చుకోనండి తండ్రి. మీ ఆత్మ కార్యం మీరు జరిగించండి నాయన తండ్రి. మరి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వారికి కూడా లార్డ్ ఐ డిక్లేర్ బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. ప్రతి ఫైనాన్షియల్ క్రైసిస్ తండ్రి తెగిపోవాలి తండ్రి. సూపర్ న్యాచురల్ గా తండ్రి ఓపెన్ డోర్స్ సో దట్ తండ్రి అందరూ కూడా తండ్రి తరలి వచ్చినట్లు తండ్రి కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి తండ్రి మరి ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్ ముగించినప్పుడు తండ్రి ముగించబడినప్పుడు తండ్రి ఎవ్వరు కూడా తండ్రి ఎంటీ హ్యాండెడ్ పోరు. తప్పకుండా తండ్రి వారి వారి ఫలాలను తండ్రి వారు పొందుతారు. అండ్ దిస్ ఈజ్ అ ప్రిపరేషన్ తండ్రి. ఎవరైతే నిట్టూర్పులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారో తండ్రి అనేకమైనటువంటి పాపశాపపు సంకెళ్ళు మన అనారోగ్యాలు గాని అప్పులు గాని ఇవన్నీ తెగిపోతాయని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం తండ్రి. మరి అలాంటి బాధల్లో ఉన్నవారు నూతనంగా తండ్రి ఆత్మలు రావాలి తండ్రి. కృప చూపండి, మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. మరి ఎవ్వరు కూడా అనారోగ్యం పాలవ్వకుండా ఎలాంటి ఆటంకాలు రాకుండా యేసునామములో ప్రతి ఆటంకాన్ని బంధిస్తూ తండ్రి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళని తండ్రి మరి ముఖ్యంగా బ్రదర్స్ ఇంకా ఎవరెవరైతే సేవకులు వస్తున్నారో తండ్రి మరి మా ఆత్మీయ తండ్రి అయిన బర్నబాస్ అన్న కుటుంబాన్ని కానీ ఇంకెవరైనా తండ్రి ప్రతి సేవకుని పేరు పేరు వరుసను మేము ఎత్తుకుంటున్నాం తండ్రి. మరి పరిచర్యలో నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు క్షేమంగా రప్పించి తండ్రి మరి నా విషయంలో కూడా తండ్రి వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా మీరు తొలగించండి. ఇంకా ఎవరెవరికైతే ఎన్ని ఆటంకాలు ఉన్నాయో తండ్రి మీరే మార్గం సరళం చేయండి. మీ ఆత్మ కార్యం తండ్రి మీరే జరిగిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజు చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం తండ్రి మేము ఎత్తి పట్టుకుని తండ్రి మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి తండ్రి మీరే నడిపిస్తున్నారు. ఇంకా గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం తండ్రి. సో ఇందును బట్టి మేము చాలా అతిశయిస్తూ తండ్రి మరి వార కూడికల విషయంలోనే కానివ్వండి తండ్రి మరి ప్రతి విషయాన్ని తండ్రి మేము ఎత్తి పట్టుకొని తండ్రి మరి మీరే ప్రతిదీ కూడా మీరు సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు కాబట్టి తండ్రి మరి మొన్న దివ్య సిస్టర్ కూడా తను షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి. వారిని మీరు ఎట్లాగైనా మీరు నడిపించి తండ్రి అనేక మంది మీరు మేలు పొందుతారని మేము నమ్ముచు తండ్రి. మరి దినమంతా కూడా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని తండ్రి మరి యవ్వనస్తులే గాని తండ్రి ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు గాని చిన్న బిడ్డలే గాని ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారు ఆశీర్వదింపబడాలని తండ్రి మరి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని దినమంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మరి చాటుగా ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి మరి ఇంకెంతమంది ఎన్ని నెలల నుంచి కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాం, ప్రేయర్ చేస్తా ఉన్నాం తండ్రి. మరి ప్రతి ఒక్క రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్న వారిని కూడా మేము సంతోషంగా ఆనందంగా వచ్చి తండ్రి మరి తిరిగి తండ్రి అంతకంటే రెట్టింపు తండ్రి డబుల్ హోలీ గోస్ట్ అనాయింటింగ్ అండ్ డబుల్ మెషర్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ హోలీ గోస్ట్ ఫైర్ అనాయింటింగ్ తో తిరిగి వెళ్ళినట్లు తండ్రి మీ యొక్క దూత ముందుగా మాకంటే ముందు నడిచి తండ్రి అక్కడ ప్రతిదీ కూడా క్యాంపస్ కానీ ఫుడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తండ్రి ప్రతిదీ కూడా తండ్రి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది తండ్రి. ఇందును బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ తండ్రి తగిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఒక చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సమంత గారికి కుడికిలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కుడికి ముగింపు చేసుకుందాం. అందరికి వందాలన్నా. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.